ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యము చేత మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. నేటి ధ్యానాంశము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని యొక్క మహిమ మన మీద కనబడుచున్నది అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవుడు తన మహిమను మన మీద ఉంచాడు. ఆయన మనల్ని పంపిన ఉద్దేశం, ఆయన మనల్ని కలుగు చేసిన ఉద్దేశం, ఆయన మనల్ని ఈ రోజున ఈ భూమి మీద నిలబెట్టిన ఉద్దేశం, ఆయన మహిమ మన మీద ఉదయింప చేయటానికి అనుదినము కూడా ఆయన తన మహిమను మన మీద ఉదయింప చేస్తున్నాడు. ఆయన మహిమ చాలా శక్తివంతమైనది. ఆయన యొక్క మహిమ ప్రభావములు ఎప్పుడు కూడా మనల్ని ఆవరించి ఉన్నవని చెప్పి కీర్తనాకారుడు కూడా చక్కటి మాటను చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క మహిమ ఎంతో గొప్పది, చాలా ఉన్నతమైనటువంటిది. ఆ మహిమ నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళేటువంటిది. ఆయన యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు తన మహిమను నీ మీద ఉదయింప చేయాలని పంపించాడు. అయితే ఆ మహిమను పొందుకున్న వారు కొంతమంది అయితే, ఆ మహిమను కోల్పోయిన వారు కొంతమంది ఉన్నారు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒక రోజున మోషే భక్తుడు సీనాయి పర్వతం మీద దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీద ఆయన 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపి 40 రాత్రింబగళ్ళు దేవునితో మాట్లాడి అక్కడి నుంచి 10 ఆజ్ఞల పలకలు రాసుకొని క్రిందకి దిగి వచ్చేటప్పుడు ఆ పర్వతం కింద ఉన్నటువంటి ప్రజలు మోషే ముఖమును చూసినప్పుడు దేదీప్యమానమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తుంది. మోషే ముఖమును చూసి దేవుడి మహిమ అతని మీద ఉన్నదని చెప్పి వారు గుర్తించి వారు ఎంతగానో భయపడిపోయారు. వారు చూడలేకపోయారు మోషే యొక్క ముఖమును. అప్పుడు మోషే తన తలకి ముసుగును వేసుకుని ఆయన వారి మధ్యలో నిలబడ్డాడు. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క మహిమ తన బిడ్డలకు ఆయన ఇచ్చాడు, ఉచితముగా ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ మహిమలో మనమందరము కూడా పరవశించాలని, ఆ మహిమలో మనమందరము వర్ధిల్లబడాలని, ఆ మహిమలో మనము దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడాలని, ఆ మహిమ చేత మనమందరము ఆయనను కొనియాడాలని ఆయన తన మహిమను అనుదినము కూడా మన మీద ఉదయింప చేస్తున్నాడండి. ఒక రోజున యేసయ్య 6వ దినమున తన శిష్యులైనటువంటి పేతురును, యోహానును మరికొంతమందిని వెంట పెట్టుకొని ఆయన ఒక కొండ ఎక్కి ఆ కొండ మీద కూర్చొని ప్రార్థిస్తుంటే ఆయన ముఖము ప్రకాశమానమైన వెలుగుతో మహిమతో నింపబడి ఉండటం పేతురు, యోహానులు చూశారు. వాళ్ళు భయపడిపోయారు. అరే, ఇప్పటి వరకు యేసయ్య మనతోనే ఉన్నాడు కదా, ఆయన ముఖకాంతి ఏంటి ఇంత ప్రకాశమానమైన వెలుగుగా ఉన్నది అని చెప్పారని ఆశ్చర్యపోయారు. ప్రియులారా, దేవుని యొక్క మహిమ చాలా గొప్పది, అది దేదీప్యమానమైనటువంటిది. ఆ మహిమ మన లోపల కార్యాలు జరిగించుకుంటూ తీసుకుని వెళ్తుంది. ప్రియులారా, ఆ మహిమ మన జీవితాలను వెలిగించుకుంటూ తీసుకుని వెళ్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఆ మహిమను పొందుకున్నారు. ఎంతో మంది వ్యక్తులు ఆ మహిమలో నివసించారు. ఎంతో మంది భక్తులు ఆ మహిమ చేత దేవుణ్ణి కొనియాడారు, దేవుణ్ణి ఆరాధించారు. ప్రియులారా, అందుకే రోమపత్రికలో పౌలు గారు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయి ఉన్నారని చెప్పి. ఈ రోజున మహిమను పొందలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఆయన మనందరి మీద తన యొక్క మహిమను ఉదయింప చేస్తుంటే ఆ మహిమను పొందుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున మానవుడు ఉన్నాడు. మనము ఎలా ఉంటున్నాము? మన జీవితాలు ఎలా ఉంటున్నవి? దేవుని యొక్క మహిమను పొందుకునేటువంటి వారి జాబితాలో ఉన్నామా? ఆయన మహిమ మన మీద ఉదయింప చేస్తుండగా ఆ మహిమను మనమందరం కూడా పొందుకుందాము. దేవుడు తన మహిమను మన మీద ఉదయింప చేయునుగాక. దేవుడు తన ముఖకాంతిని మీ మీద ప్రసరింప చేయునుగాక. దేవుడు తన యొక్క మహిమలో మిమ్మల్ని అందరినీ కూడా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, నీ మహిమ చాలా ఉన్నతమైనది అయా. ఈ అంత్య దినాలలో మా అందరి మీద నీ మహిమను ఉదయింప చేస్తున్న దేవుడు అయ్యా. నిజమే తండ్రి, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితుల్లో నీ మహిమ ఎంతైనా అవసరము నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు నాయన మీరు దర్శించి మీ సహాయం అందించి నీ మహిమ చేత తృప్తిపరచమని, ప్రతి సమస్యకు తగిన పరిష్కారం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం చేత మీరు ఎంతగానో బలపరచబడినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్తుంది. కొంతమంది క్రొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటారు, వింటారు, వాక్యం చేత బలపరచబడతారు. దేవుడి చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.